నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ప్రతి ఒక్కరూ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు మానసిక ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకుని ఏకాగ్రతను పెంపొందించడానికి యోగా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2026 కార్యక్రమంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం నగరంలోని కార్గిల్ పార్కులో నూతనంగా నిర్మించిన యోగా ప్లాట్ఫామ్పై యోగాంధ్ర 2026 ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాలను ప్రారంభించారు. అనంతరం ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్రహ్మకుమారి సంస్థల ఆధ్వర్యంలో కామన్ యోగా ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు యోగా సాధకులతో కలిసి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21న జరగనున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా శిక్షణ శిబిరాలు, పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. చాలా ఘనంగా ఈరోజు ఒక కర్టెన్ రేజర్ ప్రోగ్రాం మన కార్గిల్ పార్క్లో కూడా నాకు తెలిసి ఈ యోగా సంబంధించి ఓపెన్ ఎయిర్ థియేటర్ మన ఆంధ్రప్రదేశ్లో వేరే ఎక్కడ లేదు. సో ఇలాంటి ప్లేస్లో స్టార్ట్ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ గుండు శంకర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ మన ఆర్డిఓ గారు, మరి ముఖ్యంగా యోగా ట్రైనర్స్కి, మాస్టర్ ట్రైనర్స్కి, దీంట్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ పర్సన్స్ ఉన్నారు, బ్రహ్మకుమారులు ఉన్నారు, అండ్ మన కార్గిల్ పార్క్ చుట్టుపక్కల ఈ కాలనీ వాసులందరికీ నమస్కారం. 2025లో యోగాంధ్ర మనం చాలా ఒక స్ఫూర్తిదాయితో, ఒక మంచి మనసుతో ప్రతి ఒక్క చోట్ల సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇలాగే ఈసారి కూడా ఒక 2 వారాలకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే 21 వరకు ప్రతిరోజు యోగా చేస్తూ 21లో ఒక మెగా యోగా ప్రోగ్రాం మనం పెట్టినాం. గవర్నమెంట్ ఆదేశం మేరకు మన శ్రీకాకుళంలో ఒక మత్స్యకారులతో ఒక మెగా యోగా, అలాగే ఒక 2 టూరిస్ట్ డెస్టినేషన్స్, టూరిస్ట్ స్పాట్స్తో, అదే డచ్ బంగ్లా, అరసవల్లి, ఈ 2 చోట్ల మనం ఈ యోగా కార్యక్రమాలు పెట్టినాం. ఇది కాకుండా ప్రతిరోజు ప్రతి విలేజ్లో ఈ యోగా మాస్టర్ ట్రైనర్స్తో, ఈ యోగా గ్రూప్స్తో మనం ఎక్కడొక చోట్ల యోగా కూడా మనం పెట్టుకుంటున్నాం. ఇది కాకుండా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క స్కూల్కి, ప్రతి ఒక్క కాలేజ్కి కూడా అక్కడ యోగా పెట్టడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ 2 వారాలు వాడుకొని ఈ కామన్ యోగా ఒక ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. మీరు సరిగా టైం ఇస్తే ఒక 45 నిమిషాలు మాత్రమే. సో ప్రతి ఒక్కరు మీ ఇంట్లోనే, లేకపోతే మీ ఇంటి దగ్గర ఎక్కడైనా, లేకపోతే మీకు ఇంకా మంచిగా రావాలి అంటే ఇక్కడ కార్గిల్ పార్క్ దగ్గర ఇక్కడికి ప్రతిరోజు 7 o'clockకి రండి. ప్రతిరోజు ఏదో ఒక డిపార్ట్మెంట్ ఇక్కడ యోగా చేస్తూనే ఉంటారు. మనం ఈ యోగా ప్రతి ఒక్క పర్సన్కి ఒక లైఫ్లో ఒక భాగం అయిపోవాలి. ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. కిందటి సంవత్సరం మనం సక్సెస్ఫుల్గా చేసి కొన్ని అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఈసారి కూడా ఫిషర్మ్యాన్ ఏరియాలో, అలాగే నెక్స్ట్ టూరిజం స్పాట్స్లోన, అలాగే ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా యోగా చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి 21 వరకు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఏదైతే గౌరవ ప్రధానమంత్రి గారు మన సనాతన ధర్మమైనటువంటి ఈ యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా చేయడం జరిగింది. దాన్ని మనం అందరం గౌరవించి, గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, ఆయన సూచన మేరకు 2 కోట్ల మందితో మనం 21వ తారీఖున సమాయత్తం అవ్వాలి. దానికి ఇప్పటి నుండే అందరూ సన్నద్ధమై ఈ యోగా ఏదో కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో అందరూ నేర్చుకొని ఆ రోజు ఒకేసారి అందరం ప్రదర్శించడానికి సమాయత్తం అవ్వాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో డిపిఓ స్వరూపారాణి, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్ రాణా, జెడ్పీ సిఇఓ వెంకట్రామన్, యోగా శిక్షకులు పాండ్రంకి మురళీకృష్ణ, కొంక్యాన మురళీధర్, సందీప్, కల్పన, తంగిస్వాతి, అలాగే షిరిడి సాయి యోగా సెంటర్, సూర్య, ప్రణవ, పతంజలి, బ్రహ్మకుమారి సంస్థల ప్రతినిధులు, యోగా సాధకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు,
ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. తెలుగుదేశం పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించబడిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయర్లకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ముందస్తు శుభాకాంక్షల్ని తెలియజేశారు. పెద్దల సభ అయిన రాజ్యసభలో వారి ప్రాతినిధ్యం రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా ప్రతిబింబిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనలో వారు విశేష సేవలందించాలని అభినందనలు తెలియజేశారు. జిల్లాలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులను వెలికి తీయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆముదాల వలస ఎమ్మెల్యే, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రవికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం నగరంలోని స్థానిక ఓ ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనితీరుపై విమర్శలు చేశారు. క్రీడాకారుల ఎంపికల్లో జిల్లా క్రికెట్ అసోసియేషన్ను నియంత్రించడం సరికాదన్నారు. గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఇటీవల జరిగిన క్రీడాకారుల ఎంపికలకు ఏఎస్ఏ సెలెక్టర్లుగా ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. ఇతర జిల్లాలకు చెందిన క్రీడాకారులను ఈ జిల్లా క్రీడాకారులుగా ఎంపిక చేయడంతో మర్మం ఏంటో చెప్పాలని అన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్లో గతంలో జరిగిన ఎలాంటి తప్పులైనా సరిదిద్దుతానన్నారు. అప్పట్లో హైకోర్టు ఉత్తర్వుల మేరకే జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలు నేటికి కొనసాగుతున్నాయన్నారు. సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి హాసన్ రాజా, కౌన్సిలర్ డాక్టర్ కేవి కుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఏదైతే దానిని హైజాక్ చేసి కొంతమంది వ్యక్తులు స్వయం ప్రకటిత కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఎగ్జిస్టింగ్ అసోసియేషన్ ఉందో ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో కేసు నమోదు చేసిన తర్వాత హైకోర్టు అన్ని పరిశీలన చేసిన తర్వాత ఇది స్వయం ప్రకటిత ఏదైతే జిల్లా క్రికెట్ అసోసియేషన్ అని అన్నారో ఇది చెల్లదు, దీనికి చట్టబద్ధత లేదు, దీనికి అసలు గుర్తింపే లేదు, గుర్తించడానికి దీనిని గుర్తిస్తున్నామని ప్రకటించిన ఏసీఏ కూడా దీనికి హక్కు లేదని చెప్పి ఆ రోజు ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చేసినటువంటి బ్లండర్ అంటే తప్పు వేరు, బ్లండర్ అంటే ఇంకా దాని తీవ్రత, ఇది తీవ్రమైనటువంటి తప్పుగా పరిగణిస్తూ ఆ రోజు కోర్టు వారు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా రికార్డ్స్ బలవంతంగా తీసుకెళ్ళిపోయారు, రికార్డ్స్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు.
కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు దాన్ని అమలుపరచకపోతే ఎఫిలియేషన్ పైన మళ్ళీ కోర్టుకు వెళ్తే కోర్టు స్టిచెస్ పాస్ చేయాలన్నా ఇమీడియట్గా మీరు చేసిన తప్పుని సర్దిద్దుకుంటారా అని అడిగితే అప్పటికప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడున్నట్టు ఏదైతే శ్రీకాకుళం జిల్లా ఆ రోజుకున్నటువంటి ఎగ్జిస్టింగ్ బాడీ ఏదైతే ఉందో దానిని రికగ్నైజ్ చేశారు. ఎఫిలియేషన్, ఇట్స్ నాట్ ఏ రికగ్నైజేషన్, ఇట్ ఇస్ అన్ ఎఫిలియేషన్. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంది, శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వీఆర్ నాట్ సబార్డినేట్ టు ది ఎనీ ఆర్గనైజేషన్, హై లెవెల్ ఆర్గనైజేషన్, వీఆర్ నాట్ సబార్డినేట్స్. మీకు కూడా ఎవరికైనా అపోహలు ఉంటే క్లారిఫై చేయాలని చెప్తున్నాను. దూరభారాల నుంచి భక్తులు ఇచ్చేసిన అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తులు స్థానిక భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా ఈ క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్రపుష్కరిణి ప్రాంతంలో ఏర్పాటు చేసిన గదుల్లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివిట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.వి.డి. ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. భారతీయ ఆధ్యాత్మిక తత్వవేత్తగా రామకృష్ణ పరమహంస అందించిన స్ఫూర్తి ఎంతో గొప్పదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె. రజని పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల సంస్కరణల తేజోమూర్తుల స్మృతివనంలో తత్వవేత్త సంఘ సంస్కర్త రామకృష్ణ పరమహంస నూతన విగ్రహావిష్కరణ ఆదివారం ఘనంగా జరిగింది. విగ్రహ సమర్పకులు కెవిఎన్ మూర్తి, బరాటం లక్ష్మణరావుతో పాటు కలిసి వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె. రజని తత్వవేత్త రామకృష్ణ పరమహంస విగ్రహంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లను ఏకం చేసే విధంగా రామకృష్ణ పరమహంస బోధించారన్నారు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అంటూ నినదించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ మిషన్ రూపొందించిన రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహదాతలు కెవిఎన్ మూర్తి, బరాటం లక్ష్మణరావులను వైస్ ఛాన్సలర్ సత్కరించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన క్రమంలో నిర్వాహకులు గాంధీ మందిర చిత్రపటాన్ని అందించి వైస్ ఛాన్సలర్ను సన్మానించారు. కార్యక్రమంలో స్మృతివనం ప్రతినిధులు ఎం ప్రసాద్, సొరంగి మోహన్ రావు, జామి భీమశంకర్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మరి రెవల్యూషన్స్ నుంచి శాంతియుతంగా శాంతి కాముకుల వరకు అహింసా సిద్ధాంతంతోనే మనము బ్రిటిషర్స్ని వెళ్ళగొట్టవచ్చు అనే గాంధీ గారి వరకు, ఇంకా ఎవరైనా మన బుద్ధుడు, సో వీళ్ళందరినీ మీరు ఏకం చేస్తూ నిజానికి రామకృష్ణ పరమహంస గారు విగ్రహావిష్కరణ నేను చేస్తున్నానంటే దట్ గివ్స్ మీ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ టు మీ యాజ్ ఎ పర్సన్, బికాజ్ మన హిందూ తత్వాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ ఆలోచన విధానాల్ని అంతటిని ఆయన కలబోసి అర్థం చేసుకున్న వ్యక్తి. ఆయన ఒక మాట అంటారు, అసలు ఆయన పరమహంస అని ఎందుకన్నారు? ఆయన పరమహంస, హంస కుడ్ నో హౌ టు వాక్ ఇన్ దిస్ వరల్డ్, స్వాన్. సో అంచేత స్వాన్ నడిచిన విధానము స్పిరిచువల్ వేలో నడిచిన గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన పరమహంస అని చెప్పి ఒక టైటిల్ ఆయనకి ఇచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికతో పాటు భూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పడట్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను నేరుగా కార్యక్రమంలో లేదా మీకోసం.jp.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చునని సూచించారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అర్జీల స్థితి గురించి తెలుసుకోవడానికి 1100కు కాల్ చేయవచ్చునని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం.
ఈ మాటను వైద్యులు మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూద్దాం. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడతాడు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు వచ్చిన శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు. ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవటం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతోంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయస్సులో గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలిసి తెలియనివి ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచి వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికిన నీరైనా చక్కగా కడుపు నిండా తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన్నే వేకోజామున నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు అలాగే దాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకకు ఇప్పుడు వాకింగ్ ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రపు పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఇప్పుడుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలు నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయటం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు అలాగే వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఖర్చులు నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. వాకింగ్ ట్రాక్లను ప్రభుత్వం కొన్ని చోట్ల ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే మానవుల ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి తన ఆరోగ్యాన్ని కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది. అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లతో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడొచ్చు. పొందూరు మండలం విఆర్ గూడెం గ్రామంలో నిర్మించనున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ఈ నెల 9వ తేదీ ఉదయం 9:30 శంకుస్థాపన కార్యక్రమం చేయనున్నట్లు ఆమదాలవలస శాసనసభ్యులు పియూసీ చైర్మన్ కూన రవికుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విఆర్ గూడెంలోని సర్వే నంబర్ 132 పరిధిలోని 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం రాపాక గ్రామంలో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డు, వెల్నెస్ సెంటర్, గ్రామ సచివాలయ భవనం, తాగునీటి సరఫరా పథకాలను అధికారికంగా ప్రారంభించినట్లు చెప్పారు. అనంతరం రాపాకలో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ కార్యక్రమానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర సెర్ఫ్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని కూటమి నాయకులు, క్లస్టర్స్, క్లోకస్టర్స్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కన్వీనర్లు, కుటుంబ సాధికార సాధకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్లపై పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ జూన్ 9వ తేదీన చేయనున్న రాస్తా రోకోలను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు పి తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో జరిగిన సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాసులపై ధరలు పెంచడం వలన నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్రమైన దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఒకవైపున నిత్యావసర ధరలు విపరీతంగా పెంచేస్తోందని, మరోవైపున ప్రజల ఆదాయాలు పెరగటం లేదని వాపోయారు. 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు 4 సార్లు పెంచారని, ఈరోజు మళ్లీ వంట గ్యాస్ ధర పెంచారని, ప్రజలపై తీవ్రమైన భారాలు బీజేపీ, టీడీపీ కూటమి మోపుతోందని విమర్శించారు. ఎన్నికల ముందు ధరలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపైన విపరీతమైన భారాలు వేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సిపిఎం నాయకులు ఎన్వి రమణ, అల్లు సత్యనారాయణ, కొత్తకోట అప్పారావు, ఎం గోవర్ధన్ రావు, చందు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల ఎస్పీలు అమిత్ బర్దర్, శశి సిన్హా,
దామోదర్, మహేశ్వర్ రెడ్డి, మాధవ్ రెడ్డి తదితర అధికారులతో విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ భట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహిళలపై నేరాల కేసులు దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆదేశించారు. 2023 డిసెంబర్ 31కి ముందు నమోదైన పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సైబర్ నేరాల విషయంలో భారీ మోసాలు, డిజిటల్ అరెస్టు కేసుల పురోగతిని సమీక్షించిన ఐజీ బాధితులకు ఫ్రీజ్ అయిన నగదును త్వరగా తిరిగి అందించే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో అశాంతి సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుని పునరావృత నేరస్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనలో భాగంగా 9.45 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సంకల్పం 2.0 అనే కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలు, విద్యా సంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు చేయాలని, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, విశాఖ రేంజ్ను శాంతి భద్రతల పరిరక్షణలో రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని ఐజీ గోపీనాథ్ జెట్టి అధికారులకు ఆదేశించారు. ఆముదాల వలస మండలంలోని పెన్నుబర్తి గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే కూన రవికుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని కూడా ఆయన సమీక్షించారు. పనుల నాణ్యత, నిర్మాణంపై వేగం అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు చింతాడ వాసుదేవరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టెక్కలి నియోజకవర్గానికి సంబంధించిన బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణా తరగతులు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎస్ఐఆర్ టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జి కుంభ రవిబాబు, స్టేట్ అబ్జర్వర్ హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పార్టీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం, ఓటర్ల జాబితాల పరిశీలన, ఎన్నికల నిర్వహణలో ఏజెంట్ల పాత్ర, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానాలపై నాయకులు దిశానిర్దేశం చేశారు. రానున్న రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాల అమలులో బూత్ స్థాయి కార్యకర్తలు కీలకంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ లెవెల్ ఏజెంట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జిల్లా యూనియన్ నాయకులు శనివారం సివిల్ సప్లైసెస్ కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ గద్దె బాబురావును ఆయన స్వగృహంలో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ పరిధిలోని సుమారు 250 ఎంఎల్ఎస్ పాయింట్లు, రాష్ట్ర జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న 700 మంది పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల క్రమబద్ధీకరణ తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ కాలం నుంచి ఇప్పటి వరకు పలుమార్లు తమ సమస్యలకు సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పరిష్కారం లేదని నాయకులు వివరించారు. రానున్న బోర్డు సమావేశంలో ఈ అంశాలను మంత్రి, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపై స్పందించిన గద్దె బాబురావు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను రాబోయే బోర్డు సమావేశంలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. అలాగే యూనియన్ ప్రతినిధులు కూడా సమావేశానికి హాజరై తమ సమస్యలను నేరుగా వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జి సురేష్, పి కుమార్ రాజాతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. తెలుగు భాషా పరిమళాలను దశ దిశలా వ్యాపింపజేయాలని, ఆ బాధ్యత ముఖ్యంగా రచయితలపై ఉందని తెలుగు రచయితల వేదిక తెరవే అధ్యక్షుడు ఉత్తరావల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక శాంతినికేతన్ కళాశాలలో ఆదివారం నిర్వహించిన తెలుగు రచయితల వేదిక 117వ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మంచి మాట అనే అంశంపై స్వీయ కవితను ఆలపించారు. ఈ సందర్భంగా అయ్యన్ ప్రసాద్ గోదావరి మాట తెలుగు నోట అనే కవిత, పూడి జనార్దన్ రావు పర్యావరణ పరిరక్షణ, తెలంగాణ లింగరాజు పచ్చని డివిడెంట్ అనే కవిత, బసవ జగన్నాథరావు తెలుగు తేజాలు, బోనం మోహనగాంధీ అకుపక్షి, లలితారెడ్డి నేటి మనిషి, గుడిమెట్ల గోపాలకృష్ణ కాలం, పావిలాపల్లి రాజారావు మాతృభాష, డాక్టర్ వారో కోమలరావు కుక్కుట విలాపం అనే అంశాలపై స్వీయ కవితలు చదివి సభికులను ఆకట్టుకున్నారు. విశ్రాంత అధ్యాపకులు తోట గోపాలరావు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన తెరవే సభ్యులను సమావేశం అభినందించింది. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
రోగం ఏదైనా సరే కొర్రలతో పరిష్కారం పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పోషణ విషయానికి వస్తే మిల్లెట్స్ ఎప్పుడూ పై చేయి సాధిస్తాయి. కొర్రలను తినడం వల్ల నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రస్తుతం చిన్నారుల నుంచి పెద్దల వరకు అనేక మంది నాడీ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే రోజు కొర్రలను తినాలి. అల్జీమర్స్ ఉన్నవారు కొర్రలను తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొర్రల్లో అనేక రకాల బి విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి, మెదడును యాక్టివ్గా ఉంచుతాయి, మెదడు అభివృద్ధికి సహాయపడతాయి, మెదడుకు ఆక్సిజన్ సరఫరా మెరుగుపరుస్తాయి. దీంతో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుపడతాయి. కొర్రల్లో ఐరన్, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల వీటిని తింటూ ఉంటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. కండరాలకు ఆక్సిజన్ సరిగ్గా అందుతుంది. కొర్రల్లో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. వీటిలో కాల్షియం ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. కొర్రల్లో ఉండే విటమిన్ B1 గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారు కొర్రలను తింటూ ఉంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు చక్కటి ఆహారం ఈ కొర్రలు. వీటిని దోశ, ఇడ్లీ, ఉప్మా, అన్నంలా వండుకుని తినవచ్చు. దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, డయాబెటీస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు రోజు కొర్రలను తింటూ ఉంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. దీంతో హార్ట్ అటాక్లు రాకుండా చూసుకోవచ్చు. మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజు కొర్రలను తింటూ ఉంటే ఫలితం ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు తగ్గుతాయి, అధిక బరువు తగ్గించుకోవచ్చు. కొర్రలను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. ఈరోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల నుంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ఏ మనిషైనా జనాల కోసం త్యాగం చేసినప్పుడు అతను ప్రజల ఆస్తిగా స్వీకరించాలి. నీవు ఇతరులతో సరిపోల్చుకుంటే అసమర్థత మొదలగుతుంది. నీవు పరమాత్మను ఒకరిని మాత్రమే విశ్వసిస్తే సమర్థత మొదలగుతుంది. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ను యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ని వీక్షించవచ్చు.